అధ్యక్షులు కమ్మడి మడ్డ ఎల్లయ్య గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఏఐటిసి ప్రధాన కార్యదర్శి కమ్మడు బాలరాజు గారు, అదేవిధంగా ఈ జాతరలో 4 రోజుల నుంచి కూడా పాల్గొంటున్నటువంటి మన యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కమ్మడు వైవీరావు గారు, అట్లాగే మన కె వీరభద్రయ్య గారు, ముష్క షమ్మయ్య గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన సెంటర్ నాయకత్వం, బ్రాంచ్ నాయకత్వం అందరూ, అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి కార్మిక సోదరులు సోదరిమణులు అందరికీ నమస్కారం. కామ్రేడ్స్, సింగరేణి పరిరక్షణ, సింగరేణి కార్మికుల హక్కుల రక్షణ అనేటువంటి నినాదంతో సేవ్ సింగరేణి అనే ఒక జాతా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఏంటి వాళ్ళు సింగరేణిని పరిరక్షించడం ఏంటి, సింగరేణి హక్కుల పరిరక్షణ ఏంటి, మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ సింగరేణి కార్మికుల హక్కుల ఏంటంటే, ఇవాళ ప్రధానంగా మెడికల్ బోర్డు ఏదైతే ఉన్నదో ఇది ఏ విధంగా వచ్చిందో సింగరేణి కార్మికులందరికీ పాత్రులందరికీ తెలుసు. 1981లో కామ్రేడ్ కొమరయ్య గారు ఆనాడు ఒక ఒప్పందం చేసిండు. 2 సంవత్సరాల ముందు కార్మికుడు నేను నా కొడుకును అల్లున్నో పెట్టుకుంటా, నేను దిగిపోతా అని చెప్పి దరఖాస్తు రాసిస్తే ఏ మెడికల్ బోర్డు అవసరం లేదు. కార్మికుడి కొడుకుని ఇద్దరిని దవాఖానకు పంపిస్తే అదే రోజున కొడుకుని ఫిట్ చేసి తండ్రిని అన్ఫిట్ చేసి పంపించారు. ఇది 1981 నుంచి 94, 95 దాకా సక్రంగా నడిచింది. ఎవరు పెట్టుకున్నా ఇచ్చారు. దురదృష్టం 94, 95లో మన సింగరేణి బిఎఫ్ఆర్కి పోయినప్పుడు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 1,16,000 మంది కార్మికులుంటే ఈ సింగరేణి నడవదు, గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టి కొంతమంది కార్మికులను తగ్గించాలని గోల్డెన్ హ్యాండ్ షేక్ పెడితే ఎవరైతే పెట్టుకున్నారో దరఖాస్తు వాళ్ళకి ఇచ్చేశారు. అట్టనే ఆనాడు ఆ యొక్క వాలంటీర్ రిటైర్మెంట్ని ఆపేశారు. ఇక అప్పటి నుంచి 95, 96 తర్వాత మనకి పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కొరకు మనం ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము గవర్నమెంట్కి వస్తే ఖచ్చితంగా మళ్ళీ వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు 2014లో. కానీ సింగరేణిలో అది అమలు కాకపోతే రెండోసారి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు బావుల మీద కార్మికులు టిఆర్ఎస్ నాయకులు ఎవరిని కూడా గద్దెలెక్కనీయలేదు. మీ గోదావరి కళ్ళలోనే ఒక మంత్రి వస్తేనే గద్దె దింపారు. అది మీ అందరికి తెలుసు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది సింగరేణి ప్రాంతంలో ఉన్న 11 నియోజకవర్గాలలో మరి టిఆర్ఎస్ గెలవదని. అప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా కేసీఆర్ గారు నేను ఖచ్చితంగా మళ్ళీ మీ అందరికీ వారసత్వ ఉద్యోగాలు సింగరేణిలో ఇస్తానని ఆయన ప్రకటన చేయటం, కార్మికులు ఓట్లు వేయటం, మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా మెడికల్ బోర్డు అనేది పెట్టి ఎవరైతే మెడికల్ బోర్డుకి అప్లై చేసుకున్నారో వాళ్ళల్లో 100కి 40 మందికో 50 మందికో 60 మందికో 70 మందికో ఒక్కొక్కసారి అన్ఫిట్ చేస్తూ ఇన్వాలిడేషన్ అని పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి 10 సంవత్సరం వరకు మనకి మెడికల్ బోర్డు ద్వారానే మెడికల్ ఇన్వాలిడేషన్ అన్న పిల్లలకి ఉద్యోగాలు దొరికాయి. పోయిన సంవత్సరం మన మెడికల్ బోర్డుకి చైర్మన్ గా ఉన్నటువంటి సీఎంఓ అవకతవకలు చేసిందని, డబ్బులు తీసుకున్నదని గవర్నమెంట్ ఏసీబీ కేసు పెట్టింది. కాబట్టి ఆ కేసు డిసైడ్ అయిన దాకా వీళ్ళు మెడికల్ బోర్డు పెట్టకుండా ఆపేశారు. మరి ఇప్పుడు డిసైడ్ అవుతుందా మీరు ఆ ఏసీబీ కేసు? మనమే అడుగుతున్నాం. ఆ ఏసీబీ కేసులో సీఎంఓ ఉన్నదా, డాక్టర్లు ఉన్నారా, బ్రోకర్లు ఉన్నారా, లీడర్లు ఉన్నారా? ఎవరుంటే వాళ్ళ మీద కేసు పెట్టి జైలుకు పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మెడికల్ బోర్డు మాత్రం కొనసాగించాలని చెప్పేసి మన లాభాల వాట కంటే ఒక 10 రోజుల ముందు నేను మన జనరల్ సెక్రటరీ గారు, మన యూనియన్ గౌరవ అధ్యక్షుడు సాంబశివరావు గారిని తీసుకొని
ముఖ్యమంత్రి గారిని కలిసినాం లాభాల వాటా విషయం పైన. కలిసినప్పుడు మెడికల్ బోర్డు గురించి చెప్పినాం. లేదు లేదు బరాబర్ చేపిస్తామని చెప్పిండు, కానీ అమలు కాలేదు. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లికి వస్తే మన యూనియన్ ప్రధాన కార్యదర్శి కమ్మడి రాజ్కుమార్ గారు అక్కడున్న ఎమ్మెల్యే ద్వారా వీళ్ళిద్దరు పోయి ఒక మెమోరాండం ఇచ్చారు. మెడికల్ బోర్డు కొనసాగించాలని కార్మికులందరూ అడుగుతున్నారు, దీని మీద మన గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నదని చెప్పి అది చెప్తే ఎవడా మెడికల్ బోర్డు పోయిందన్నది, ఖచ్చితంగా మెడికల్ బోర్డు జరుగుతుంది, మీరేం ఇది కావాల్సిన లేదని చెప్పేసి పబ్లిక్ మీటింగ్లో చెప్పింది. చెప్పి 3 నెలలు అవుతుంది కదా, మరి వచ్చిందా? మరి ఇంతవరకు రావటం లేదు. కాబట్టి ఇవాళ ఈ మెడికల్ బోర్డు పాత పద్ధతిలో కొనసాగించాలి, మళ్ళీ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ని ఈ యొక్క సేవ్ సింగరేణి జాతరలో డిమాండ్గా పెట్టాం. దాంతోపాటు మారు పేర్ల మీద పనిచేస్తున్న కార్మికుల పిల్లల సమస్య ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మారు పేర్లందరూ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పిండు, కాలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన చేస్తున్నాడు, 2 సంవత్సరాల పైన అయింది, ఇప్పుడు కూడా కావటం లేదు. ఇప్పుడు కంపెనీ ఏమంటుంది, మేము అడ్వకేట్ జనరల్కి రాసినాం, అడ్వకేట్ జనరల్ ఇవ్వని చెప్తే మేము ఇస్తామంటాడు. అడ్వకేట్ జనరల్ ఎవరు చెప్పాలి? ఎవరి కింద ఉంటాడు ఆయన? న్యాయశాఖ కింద ఉంటాడు. ఎవరు చెప్పాలి? గవర్నమెంట్ చెప్పాలి. మరి వాళ్ళు చెప్తలేరు, వీళ్ళు ఇస్తలేరు, అక్కడనే పెండింగ్ ఉంటుంది. పాపం వాళ్ళేమో రోడ్ల బట్టి ధర్నాలని అదని ఇదని ఏదో చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ బాధలో వాళ్ళు పడతారు. అక్కడ ఎవరున్నా ఆ స్థానంలో మరి ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సరే, ఏది ఉన్నా ఆ మార్పేర్ల కార్మికుల సమస్య పరిష్కారం కావాలి. అట్లనే డిస్మిస్ అయిన కార్మికులకి ఒక అవకాశం ఇవ్వని అడిగినాం స్ట్రక్చర్ మీటింగ్లో. మంచిది ఇస్తామన్నారు అని ఏమంటారు, అంతకుముందు మేము లోక్ అదాలత్కి ఒకటి ఇచ్చినాం, రాసిచ్చినాం. 2 సంవత్సరాలలో సంవత్సరానికి 100 మార్కులు ఉన్న వాళ్ళకి ఇస్తామని రాసిచ్చినాం, అట్లనే ఇస్తామని అన్నారు. నువ్వు 2 సంవత్సరాల్లో సంవత్సరానికి 100 ఉన్న వాళ్ళకి ఇస్తామంటే 10-20 మందికి కూడా రాదు, ఒక అవకాశం అందరికీ ఇవ్వండి అని అన్నాం. లేదు అంటే కనీసం 5 సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం 100 మార్కులు ఉన్నా ఇవ్వాలి అని అన్నాం. పరిశీలించమన్నారు. 9-10 నెలలు అవుతుంది, ఇంతవరకు దాన్ని పరిష్కారం చేయడం లేదు. అది కావాలి. అట్లనే మన ఎన్నికలైన తర్వాత జరిగిన మొట్టమొదటి మన గుర్తింపు పత్రం 2023 సెప్టెంబర్ నెలలో ఇచ్చారు. సెప్టెంబర్ నెలలో ఇచ్చిన తర్వాత స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మన యూనియన్ గౌరవ అధ్యక్షుడు సాంబశివరావు గారు సిఎండి దృష్టికి 2 విషయాలు తీసుకుపోయారు. ఏదైతే సొంత ఇంటి పథకం ఉన్నదో ఇది కార్మికులందరికీ రావాలి. సింగరేణి కార్మికులు 30-35 సంవత్సరాలు పనిచేసిన తర్వాత దిగిపోయిన తర్వాత ఆయనకు వచ్చిన పైసలు పట్టుకొని పోతే ఇళ్ల స్థలం కూడా రావటం లేదు. కాబట్టి మీరు ఒక 250 గజాల స్థలం ఇవ్వండి, ఇల్లు కట్టుకోవడానికి ఒక 25 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణం ఇప్పియండి, మేము ఇల్లు కట్టుకుంటాం, మేము ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పేసి చెప్పారు. మంచిదన్నారు, ఒప్పుకున్నారు, కమిటీ వేశారు. ఆ కమిటీ 3 సార్లు మీటింగ్ జరిగింది. మరి ఏం జరిగిందో మనకి చెప్పరు ఆ మీటింగ్లో. ఇంతవరకు దాని మీద ఏం పరిష్కారం చేయడం లేదు. ఆ కమిటీలో కార్మిక సంఘాన్ని కూడా పెడితే మనం చెప్తాం, సలహాలు ఇస్తాం ఎట్లా చేయాలనే దాని కొరకు. కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలనేది ఒక డిమాండ్ ఉన్నది. ఇంకా రెండోది మనకి ఇన్కమ్ ట్యాక్స్, అలవెన్సుల మీద ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియాలో కార్మికులకు కూడా అక్కడ కంపెనీ కట్టిస్తుంది. సింగరేణిలో కూడా దాదాపు 8-9 సంవత్సరాల నుంచి సింగరేణి అధికారులకి అలవెన్సుల మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీలు కట్టిస్తారు ప్రతి సంవత్సరం. ఇది మాకు కూడా ఇవ్వాలి అని అంటే మంచిదని ఒప్పుకున్నారు, నోటు పెట్టారు. పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటుని తయారు చేసి డైరెక్టర్స్ కి పంపించారు. డైరెక్టర్ సిఎండికి పోయిన తర్వాత ఇక మన ఐఎన్టీసీ నాయకుడు పోయి, సార్ ఇది మేము మంత్రి గారి ద్వారా ప్రకటన చేపిస్తాం, మీరు దీన్ని ఆపండి అని చెప్పేసి ఆపించింది. మరి ఆపించి 8 నెలలు పైన అయింది కదా, మరి నువ్వు మంత్రి గారితో ప్రకటన చేపియవు, ఇక్కడ సింగరేణి కంపెనీని ఇయ్యనియవు అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇవాళ కార్మికులు అది అయ్యి ఉంటే ఈ మార్చికి ఇన్కమ్ ట్యాక్స్ లో కొంత మిగిలేదు కదా,
కట్టకుండా కార్మికులకి. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దాంతోపాటు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. మైనింగ్ స్టాఫ్ వాళ్ళ సమస్య ఉన్నది, ట్రేడ్స్మెన్ సమస్య ఉన్నది. వాళ్ళు మెడికల్ అని పెడితే వాళ్ళని అదే పని సర్ఫేస్లో ఇవ్వాలనే సమస్య ఉన్నది. క్లర్కల్ రిక్రూట్మెంట్ ఉన్నది. ఆనాడు టీబీసీ కేసు ఉన్నప్పుడు క్లర్కల్ని బయట నుంచి తీసుకున్నారు. అంటే సింగరేణిలో డిగ్రీలు చదివిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని తీసుకోవాలంటే బయట నుంచి తీసుకున్నారు. 2 సార్లు బయట నుంచే తీసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర 15 లక్షలు 20 లక్షలు వసూలు చేసిండు. మరి మనం గెలిచిన తర్వాత మా సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల నుంచే తీసుకోవాలని డిమాండ్ పెడితే ఒప్పుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చారు. 370 పోస్టులు నింపుకోమన్నారు. నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరంన్నర అయితే ఎందుకు నింపుతలేరు? మొదటేమో 6,000 మంది అప్లై చేశారు. ఈ 6,000 మందిని ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే సింగరేణితో కాదు, మేము ఒక రిక్రూట్మెంట్ కంపెనీకి ఇస్తాము అని అన్నారు. సరే అట్లా చేసినా మీరు చేయండి అన్నాం. అది ఒక 6 నెలలు 10 నెలలు అట్లా కాలయాపన చేసింది. ఇప్పుడేమన్నారంటే యాక్టింగ్ చేసే రైటర్లు కోర్టుకు పోయింది కాబట్టి అని ఆపుతున్నారు. యాక్టింగ్ చేసే రైటర్లు ఎంతమంది పోయినా కోర్టుకి 120 మంది పోయిండు. నువ్వు ఆ యాక్టింగ్ చేసే రైటర్లని 120 పోస్టులు నువ్వు ఏదైతే కోర్టుకు పోయిందో అది పెండింగ్ పెట్టి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ ఎవరికి మీదకి వచ్చిందో వాళ్ళకి ఇచ్చేసాయి. ఆ 120 పోస్టులు రేపు వాళ్ళు కోర్టులో గెలిస్తే వాళ్ళకి, కంపెనీ గెలిస్తే మెరిట్ ప్రకారం ఎవరున్నారో కింద వాళ్ళకి ఇవ్వండి అని అంటున్నాం. ఈ కొత్త డైరెక్టర్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మార్చి వరకు నేను పెడతా అని అన్నాడు. మొన్న అడిగితే ఈ ప్రొడక్షన్ మంత్స్ ఉన్నాయి, అయిపోయిన తర్వాత పెడతా అంటాడు. ఖచ్చితంగా క్లర్కల్ రిక్రూట్మెంట్ ఇంటర్నల్ గా పనిచేస్తున్న కార్మికులతోటి నింపాలి అని చెప్పేసి ఆ డిమాండ్ కూడా ఇప్పుడు మనం పెట్టడం అనేది జరిగింది. కాబట్టి అదే విధంగా ఇవాళ అసలు సమస్య వచ్చింది. ఏంటిది సమస్య? సింగరేణి ఆర్థికంగా మరి ఇవాళ జీతాలే ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని మొన్న ఒక చైర్మన్ చెప్తా ఉన్నాడు. బహుశా మీరు కూడా ఆ ఆఫీసర్ల మీటింగ్ ఏదైతే జరిగిందో అది వినే ఉంటారు. అయితే దాంట్లో ఏం చెప్తుండే ఇప్పుడు వచ్చిన సిఎన్ఎండి గారు, ఇంకా 2-3 నెలలు ఇదే పద్ధతి కొనసాగితే సింగరేణిలో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు అంటాడు. మరి నిన్నటి దాకున్న సిఎన్ఎండి ఏమన్నాడు? మన సింగరేణి తెలంగాణకే కాదు ఇంటర్నేషనల్ కంపెనీ చేస్తా, దీన్ని బంగారం తీస్తా ఆ రాష్ట్రంలో, ఈ రాష్ట్రం పోయి ఎండి తీస్తా, ఆ రాష్ట్రం పోయి రాగి తీస్తా. వాడు వస్తారు కదా, ఏంటి మన వాడు వస్తాడు, వచ్చి ఇంటికెండే ఇంటి ముందు బాగా అన్ని చెప్తారు, తినడానికి తిండి లేదానికి వచ్చినా అంటాడు. అట్లనే మన సింగరేణి కూడా ఆడ బంగారం తీస్తా, ఈడ రాగి తీస్తా, ఆడ అది చేస్తా, ఈడ చేస్తా అంటే ఆయన పోయిన తర్వాత ఈయన వచ్చి సింగరేణికి డబ్బులు లేవు అంటాడు. పైన సంవత్సరం 69 మిలియన్ టన్నులు లాభం వచ్చింది. 69 మిలియన్ టన్నులు తీసినాం. 6,000 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని ప్రకటించి మన ఈ డబ్బు నుంచి తీసిపోయి మన గవర్నమెంట్కి మనం ట్యాక్స్ కట్టాలి కదా, ఆ ట్యాక్సులు, డిఎంఎఫ్టి నిధులు, సిఎస్ఆర్ నిధులు ఇవన్నీ కూడా ఆ లాభం మీద ఇచ్చొచ్చింది. ఇప్పుడు కంపెనీలు ఏమంటాడు? పోయిన సంవత్సరం 6 మిలియన్ టన్నులు రాజధాని కలిపినరు, కంపెనీ ఈ సంవత్సరం 60 కూడా వస్తుందో రాదో అదంతా అడ్జస్ట్మెంట్ చేస్తే అంటాడు. అంటే ఎవరైనా దీనికి బాధ్యుడు? 6 మిలియన్ టన్నుల బొగ్గు కలుపుకొని 1,000 కోట్ల రూపాయల లాభం చూపించి గవర్నమెంట్ కి 100 కోట్ల రూపాయలు ఇచ్చి వచ్చిన అధికారుల మీద చర్య తీసుకోవాలా వద్దా? ఇవాళ సామాన్య కార్మికుడు చిన్న తప్పు చేస్తే విజిలెన్స్ తోడు ఉరుకొస్తాడు. ఎటుపోయిందా నీ విజిలెన్స్ డిపార్ట్మెంట్? కార్మికుడు డిపెండెంట్ ఉద్యోగం కొరకు దరఖాస్తు పెడితే ఇంటికి వచ్చి అల్మారా ఓపెన్ చేపించి ఆల్బమ్ తీపించి నీ కొడుక, నీ తండ్రి పేరేంది, నీ తాత పేరేంది, నీ భార్య పేరు ఇవన్నీ అడుగుతాడు. దీనికి మరి 6 మిలియన్ టన్నులు కలిపిన అధికారుల మీద ఎందుకు చర్య తీసుకో? ఇప్పుడు నీకు దమ్ముంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ నిజంగా ఈ సింగరేణి ఉంటే ఎవడు కలిపిండో, ఎవడు కలపమన్నాడో, ఎవడు కలిపిండో వాళ్ళందరి మీద చర్య తీసుకోండి. అంతేకాదు ఇవాళ సింగరేణి కిందనే మన జనరల్ సెక్రటరీ గారు చెప్పిండు 51,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వాలి. అంతకుముందు ఉండేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. 1 రూపాయి అప్పు పెట్టిందా?
మన చంద్రబాబు నాయుడు ఉన్నాడు తెలుగుదేశం నుంచి, ఆయన పెట్టిందా, ఎన్టీ రామారావు పెట్టిందా, చెన్నారెడ్డి పెట్టిందా, ఏ ముఖ్యమంత్రి పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు సంవత్సరానికి ఇంత ఆపుకుంటా ఆయన దిగిపోయే నాటికి 26,000 కోట్లు సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పోయింది. ఒట్టిగా గవర్నమెంట్ ఇచ్చే డబ్బు కాదు మనకి, మన బొగ్గు తీసుకున్న దానికి డబ్బులు, మన కరెంటు తీసుకున్న దానికి డబ్బులే మనకి ఇవ్వాల్సింది. ఆ డబ్బులు ఇవ్వకుండా ఆయన పోతే ఆనాడు భట్టి గారు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ ఎలక్షన్ కంటే ఒక 2 నెలల 3 నెలల ముందు పాదయాత్రకు వచ్చింది. వచ్చి మా ఇందారం బాయి కాడికి వచ్చింది. ఇందారం కాడ మేము కలిసి ఒక మెమోండం ఇచ్చినాం. సార్, సింగరేణికి అప్పటికి 21,000 కోట్లు ఉంది, 21,000 కోట్ల రూపాయలు అప్పున్నది రాష్ట్ర ప్రభుత్వం, మా సింగరేణి ఎట్లా నడుపుకోవాలి, మరి మీరన్నీ చేయాలని అంటే ఆయన ఎమ్మటి మా మెమోండం తీసుకొని మంచిర్యాలకు పోయి ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ ద్రోహం చేస్తుంది, సింగరేణిని మొత్తం నాశనం చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు అని చెప్పింది. మరి ఇవాళ ఆయనే డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఆయనే బొగ్గు శాఖకి కరెంటు శాఖకి మంత్రి, ఆయనే ఇప్పుడు 51,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టింది. మరి ఏం చెప్తాం వీళ్ళది? ఈ సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కార్మికులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఇవాళ ప్రొడక్షన్ వచ్చింది, లాభాలు వస్తాయి, కానీ ఇవాళ రాజకీయ జోక్యం వల్ల ఇవాళ సింగరేణి మునిగే పరిస్థితి వస్తుంది. డబ్బులు ఇవ్వకపోవడమే కాదు, ఇవాళ ఇంకొక కుంభకోణం జరిగింది. మీరు చూస్తుంటారు, ఒక 2 నెలల నాడు 9 బ్లాక్ టెండర్ మీద కుంభకోణం జరిగిందని టీవీ 9లో పెద్ద ఎత్తున వచ్చింది. అది వచ్చిన తెల్లారే ఏబిఎన్లో ఆంధ్రజ్యోతిలో పెద్ద ఎత్తున వచ్చింది. ఏంటిది? ఇవాళ టెండర్లలో వాళ్ళ జోక్యం ఉన్నది, మంత్రుల జోక్యం ఉన్నది. ఒక మంత్రి ఒక ఆయనకి ఇవ్వమంటే ఇంకో మంత్రి ఇంకో ఆయనకి ఇవ్వమంటే వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాడై బయటకు వచ్చింది అసలు రహస్యం. ఇవాళ మన ఓపెన్ కాస్ట్ టెండర్లలో కోట్ల రూపాయలు వీళ్ళ తీసుకుంటున్నారు. సింగరేణి మీరు చరిత్ర చూడండి, 40-50 సంవత్సరాల నుంచి ఓపెన్ కాస్ట్ వచ్చినప్పటి నుంచి టెండర్లు ఎప్పుడైనా కూడా లెస్, ఎవరు తక్కువ కేసిందో వాళ్ళకే వచ్చింది టెండర్లు. కనీసం ఒక 150 రూపాయలు ఒక టన్ను బట్టి తీయాలని కనుక ఉంటే నేను 140కే చేస్తున్నాను, ఒకటి వచ్చింది 135కి చేస్తున్నాను, ఇంకోటి వచ్చింది టెండర్ వేస్తే ఎవరు తక్కువ చేస్తే వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిందో ఏం చేసిండ్రు? మీరు తక్కువకే ఇవ్వకండాయా, మీరు ఎక్కువకే వేయండి, ఇంకా పైసలు మాకు ఇవ్వండి అని అంటే ఇప్పుడు వచ్చే కాంట్రాక్టర్లు అందరూ ఏం చెప్తారు? 150 రూపాయలు దాన్ని 152, 155 చేసి అంటే 135, 155కి ఎంత తేడా వచ్చింది? దగ్గర 20 రూపాయల తేడా ఉంది కదా. ఈ 20 రూపాయలు ఒక టన్ను కంటే మొత్తం ఓపెన్ కాస్ట్లో 1000 టన్నులు కదా తీసేది, కొన్ని 100 కోట్ల రూపాయలు కదా నష్టం జరిగేది సింగరేణికి. ఆ విధంగా టెండర్లని ఇవాళ రాజకీయ నాయకులు పంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ టెండర్లు ఉంటాయి, రోడ్లు వేసే టెండర్లు, ఇప్పుడు మనం చూస్తాం కదా టెండర్లన్నీ వాళ్ళ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ కింద పెట్టుకొని వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని టెండర్లు ఇస్తారు. సింగరేణికి ఆ పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు సింగరేణి అదే పరిస్థితికి వచ్చింది. సింగరేణి టెండర్లు కూడా రాజకీయ నాయకులే నిర్వహిస్తున్నారు. దీని మీద ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమైంది? నిన్నటి దాకా 20% లెస్ చేసినటువంటి వాడు ఇవాళ ఎందుకు ఎక్సెస్ చేస్తాడు? దీని మీద ఎంక్వైరీ చేయాలి కదా, దీని మీద చేయటం లేదు. ఆఖరికి ఏం పరిస్థితి అంటే ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు, ఒక కార్మికుడు సర్ఫేస్ పని కావాలన్నా, ఆయనకి జనరల్ షిఫ్ట్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా వాళ్లే. మరి ఎందుకయా కార్మిక సంఘాలుగా? నువ్వు ఇంతకుముందు టీబీటీ కేసు గెలిచింది, కంపెనీ ఏం చేయాలి? ఏ ఒప్పందం చేసినా ఏది మాట్లాడినా టీబీటీ కేసుతోనే మాట్లాడాలి. కానీ వాళ్ళని పక్కన పెట్టి కేసీఆర్ ఆయన బిడ్డ ఆయన కొడుకు వాళ్ళతో మాట్లాడింది. అప్పుడు మనం విమర్శ చేసినాం, కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శ చేసిండు. ఇప్పుడేం చేసిండు? ఇప్పుడు మంత్రులే కాదు ఎమ్మెల్యేల కాడికి మొదలుపెట్టిండు అందరు వాళ్ళదే. ఇప్పుడు ఏమయ్యా మీకు సింగరేణిలో మీరు ఎక్కడ గెలిచారు? దేనికి గెలిచారు? మీరు అసెంబ్లీకి గెలిచారు, పార్లమెంట్కి గెలిచారు, లేదా ఇంకో పోస్టుకి గెలిచారు. అక్కడ చేయాలి మీరు మీ ఎంఆర్ఓ ఆఫీసులోనో కలెక్టర్ ఆఫీసులోనో ఇంకో ఆఫీసులోనో మీరు చేయాలి. మీరు డిఎం ఆఫీసులో ఏంటి
ఈ జిఎంలు కూడా మన సింగరేణి అధికారులు ఎక్కైపోయినారంటే లుచ్చాలైపోయినారు. వీళ్ళ